నమస్తే 9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ఎమ్మిగనూరు పట్టణంలో విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలని బుట్టా ఫౌండేషన్ అధ్యక్షులు బుట్టా ప్రతుల్ తెలియజేశారు. శనివారం రోజు స్థానిక పట్టణంలోని మైనార్టీ కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్తు ఉజ్వలమవుతుందన్నారు. అదేవిధంగా తమ సంస్థ ద్వారా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. చదువుకు అవసరమయ్యే పుస్తకాలు తమ సంస్థ ద్వారా తెలియజేస్తున్నట్లు తెలిపారు. అందజేస్తున్నట్లు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు బుట్టా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. చేయడం అనేది జరుగుతూ వస్తుంది. సో మనకి ప్రీవియస్ ఇయర్స్ లో కూడా అంటే క్రిందటి సంవత్సరాలలో కూడా ఈ ఫౌండేషన్ తరఫు నుంచి మనకు సహాయం చేయడం అనేది జరిగింది. సో I think ma'ams have conveyed everything what we want to convey. So Butta Foundation is always Butta Foundation ఎప్పుడు మేము చదువుకునే పిల్లలకి ముందుంటాము అండ్ ఒక్కరిని కాకుండా ఉండడానికి we want to be there Butta Foundation నుంచి. ఎప్పుడు కర్నూలులో చేసేవాళ్ళని ఈసారి నుంచి ఎమ్మిగనూరులో కూడా స్టార్ట్ చేద్దామనేసి నేను ఫస్ట్ ఈరోజు బుట్టా ఫౌండేషన్ నుంచి ఈ స్కూల్లో మనం నోట్బుక్స్ పంచడం జరిగింది. సో బుట్టా ఫౌండేషన్ అనేది 2014లో అమ్మగారు పాలిటిక్స్లో ఎంటర్ అయినప్పటి నుంచి స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇట్లా ఎన్నో కార్యక్రమాలు కర్నూలు జిల్లాలో చేస్తూ ఉన్నాము. సో ఈసారి మేము ఎమ్మిగనూరుకు వచ్చాం కాబట్టి ఈసారి నుంచి ఎమ్మిగనూరులో కూడా చేద్దాం అనేసి ఆలోచించి ఈ స్కూల్లో ఎంచుకోవడం జరిగింది. ఈ స్కూల్ నుంచి బుక్స్ ఈరోజు మొదటిసారి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వచ్చేటప్పుడు బొకేస్ తీసుకొస్తుంటే మేము జనరల్గా అప్పుడు చెప్పాము, ఎప్పుడో నార్మల్గా చెప్పే టైంలో చెప్పాము దట్ మీరు ఖచ్చితంగా బొకేస్ అవి కాకుండా గిఫ్ట్స్ కాకుండా బుక్స్ తీసుకురమ్మని ఆర్ సంథింగ్ విచ్ వీ కెన్ డొనేట్ అనేది. అలా కొందరు అభిమానులు తీసుకొచ్చి ఇచ్చినవి ప్లస్ మళ్ళీ మేము కూడా బుట్టా ఫౌండేషన్ నుంచి యాడ్ చేసి ఎంతైతే చేసి మేము ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చాలానే చేసాం బుట్టా ఫౌండేషన్ ద్వారా నుంచి. మేము ఒక స్కిల్ డెవలప్మెంట్ అనేసి కొందరికి నాట్ రెగ్యులర్ స్కిల్స్ అదర్ స్కిల్లో వాళ్ళు ట్రైన్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ మేము ఎవ్రీ ఇయర్ కోచింగ్ సెంటర్కి స్టూడెంట్స్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి మేము కోచింగ్ సెంటర్కి కూడా పే చేసి ఒక 40 బ్యాచ్ స్టూడెంట్స్కి చేస్తున్నాము. అలాగే ఈవెన్ స్టూడెంట్స్ ఆర్ మార్క్స్ 90% తెచ్చుకొని 99% అదే గుడ్ స్టూడెంట్స్ మార్క్స్ తెచ్చుకొని వాళ్ళు చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చదువుకోలేకపోయిన వాళ్ళ స్టూడెంట్స్కి కూడా మేము వాళ్ళతో చదివించాము. వాళ్ళు ఇప్పుడు వేరే జాబ్స్ చేస్తున్నారు, వాళ్ళు ఇప్పుడు బాగానే ఉన్నారు. వీ కెన్ ప్రొవైడ్ యూ విత్ ద లిస్ట్ ఆల్సో నెక్స్ట్ టైం. అది ఎవరెవరికి ఏమేమి చేసాం అన్నది కూడా చేయొచ్చు.